తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు 2025 డిసెంబర్ 25వ తారీఖున సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా విడుదలైన నోటిఫికేషన్ ఆర్టీసీ మెకానికల్ సూపర్వైజర్స్, ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్స్ 2 రకాల పోస్టులు ఏర్పడి దాదాపుగా 190 నుంచి 200 పోస్టులు ఉన్నాయి. ఆ జోన్ ప్రకారం 7 జోన్లుగా విభజించారు. ఆ 7 జోన్లు 3 జోన్లుగా మార్చి మరలా దాన్ని కేటగిరైజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. దాని సిలబస్లో మొత్తం అంశాలు ఉంటే ఆ అంశాలలో ఒక అంశమైన జనరల్ నాలెడ్జ్, జీకే సాధారణ జ్ఞానం, దీని నుంచి 30 క్వశ్చన్లు వస్తే 30 మార్కులు ఉంటాయి. మొత్తం 200 మార్కుల క్వశ్చన్ పేపర్ ఒకటే ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలో ఉంటుంది. ట్రాఫిక్ సూపర్వైజర్కి సాధారణ డిగ్రీ, ఏ డిగ్రీ వాళ్ళని రాసుకోవచ్చు. కానీ మెకానికల్ సూపర్వైజర్కి కేవలం ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పట్టా ఉన్నవాళ్ళు మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా ఉన్నవాళ్ళు, డిప్లొమా, బిఏ అండ్ బీటెక్ పట్ట బదులు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఒక 30 మార్కులకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ అంశాల్లో ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ వారు మీకు ఆ యాప్ నుంచి కోర్సు అందిస్తున్నారు. ఆ కోర్సులో భాగంగా 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న సర్వేశ్వరరావు జొన్నగడ్డ సార్ ఇచ్చేటువంటి జీకే కరెంట్ అఫైర్స్ బిట్లు గతంలో చాలా ఎగ్జామ్స్ కలిసి ఇప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్ అంశంలో 30 క్వశ్చన్లు ఆన్సర్ చేసే విధంగా మీరు యాప్లో కోర్సు ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన ఆ క్వశ్చన్లో ఒక చూద్దాం మనం. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవి మనం ఆఫీషియల్ వెబ్సైట్ తీసుకున్నాం. ఇది మొట్టమొదటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ట్రూ? ఏది ఖచ్చితమైన వ్యాఖ్య? సమాధానం వ్యాఖ్య. ఫస్ట్ 3 వ్యాఖ్యలు ఇచ్చాడు. ఆపరేషన్ పోలో మీద ఇచ్చాడు. తెలంగాణ సంబంధించి కాబట్టి తెలంగాణ అంశాలు ఎక్కువ ఇచ్చాడు. అప్పుడు ఇది గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందని మీరు ఊహించడం దానికంటే ముందుగా సిలబస్ ఫాలో కావాలి. ఆ సిలబస్లోని ఆపరేషన్ పోలో స్టార్టెడ్ ఆన్ 13 సెప్టెంబర్ 1948 AD. సెకండ్ స్టేట్మెంట్, ఆపరేషన్ పోలో ఎండెడ్ 17 సెప్టెంబర్ 1948 AD. ఈ స్టేట్మెంట్ మొత్తం ఏదో ఒకటి ఇయర్ మారటమో లేదా డేట్ మారటమో లేదా మంత్ మాట శాస్త్రం. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ఆపరేషన్ మొత్తం 3 స్టేట్మెంట్ ఆపరేషన్ పోలో మీదే. అది ఒక పేజీ ఉంటుంది. ఆపరేషన్ పోలో వీడియో రాసుకుంటే షార్ట్ చేసి రాసుకుంటే చాలా పేజీ ఉంటాయి, కానీ షార్ట్ చేసి రాసుకుంటే ఒక పేజీ ఉంటుంది. దాంట్లో ఒక బిట్ వచ్చింది. ఆపరేషన్ పోలో వాస్ ప్లాన్డ్ బై జనరల్ గోడార్ట్. దీనికి సంబంధించి ఆన్సర్ తీసుకుంటున్నాడు. ఆన్సర్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏలో ఓన్లీ 1, ఆప్షన్ బిలో ఓన్లీ 2, ఆప్షన్ సిలో ఓన్లీ 3, ఆప్షన్ డిలో 1, 2 and 3. 3 యాక్చువల్ అయితే అనేది ఒక దానిలో ఉంది. ఒక ఆప్షన్లో ఓన్లీ 3, ఒక ఆప్షన్లో ఓన్లీ 2, ఒక ఆప్షన్లో ఓన్లీ 1. దీనికి సంబంధించిన కింద డౌన్ లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఆపరేషన్ ఫోలో ఏ విధంగా దాన్ని అనిపించారు, పోలీస్ యాక్షన్ అనేవాడు హైదరాబాద్. ఇది 5 days మిలిటరీ ఆపరేషన్ జరిగింది. ఇది 5 days. ఇది 13 సెప్టెంబర్ నెలలో 13, 14, 15 మరియు 16 మరియు 17 ఇలా మొత్తం 17, 13 నుంచి 17 మధ్య మొత్తం 5 days జరిగింది. ఇది 1948వ సంవత్సరం జరిగింది. 1948 ఇక్కడ 1948 ఉంది. సెప్టెంబర్ మాసం, అది సెప్టెంబర్ నెల జరిగింది. 1947 1947 ఆగస్ట్ 15 ఆగస్ట్ 15 భారత స్వతంత్రం వచ్చినాక మరలా 1 year ఆగింది. అంటే 1947 ఆగస్ట్ 15 నుంచి 1948 ఆగస్ట్ 15 తర్వాత 1 year తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ పోలో. ఇది భారతదేశంలో ఒక సంస్థానమైన దీనిని భారతదేశంలో భాగంగా చేయడానికి జరిగినటువంటి విషయం. ఆ సిచ్యువేషన్ ని, ఆ సందర్భాన్ని ఆపరేషన్ ఫోలోగా వర్ణించారు అప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. దాని కింద ఈ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కూడా ఏ విధంగా ఫాలో అయ్యేది. ఇక్కడ నిజాం గవర్నమెంట్, తెలంగాణలో ఉన్నది నిజాం, ఇండియాలో ఉన్నది ఆర్మీ ఫోర్స్. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఇండియన్ యూనియన్ కి మరి నిజాం ఆర్మీకి జరిగినటువంటి ప్లాన్ ని జనరల్ గోడ్జాట్ అనే అతను రచించాడు. ఈ దీనిని కార్టర్ పిల్లర్ అంటారు. ఇది ఆపరేషన్ వాస్ ఆల్సో నోన్ యాస్ కార్టర్ పిల్లర్ అనొచ్చు, గోడ్జాట్ ప్లాన్ అనొచ్చు, పోలీస్ యాక్షన్ అనొచ్చు. ఈ 3 పేరు పిలుస్తారు. ఇక్కడ మనకు అడిగింది జనరల్ గోడ్జాట్ రచించాడు కాబట్టి ఆ ప్లాన్ గోడ్జాట్ ప్లాన్ అనొచ్చు. ఇది రైట్ స్టేట్మెంట్. 17వ తారీఖు ఎండ్ అయింది రైట్ స్టేట్మెంట్, 11వ తారీఖు స్టార్ట్ అయింది రైట్ స్టేట్మెంట్. ఇలా మొత్తం స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆన్సర్ 1, 2, 3 సరైన సమాధానాలు. ఆర్టీసీ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు, అన్ని స్టేట్మెంట్ మనకి పూర్తి సమాచారం ఆ సబ్జెక్ట్ మీద ఉండాలి. ఒక పేజ్ రాసుకోవాలి. మొత్తం ఈ డేటా మొత్తం పేజ్ రాసుకుంటే మీరు ఎగ్జామ్ ని ఈజీ క్రాక్ చేయొచ్చు ఈజీగా. ఆల్రెడీ బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిన ఉంటారు, డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఉంటారు కాబట్టి దీని మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. కానీ 1, 2 సార్లు దీన్ని సరిగ్గా వీడియోస్ ఉంటే వీటిని పెట్టవచ్చు ఈజీగా. మీకు ఏ విధంగా అయితే ఆ బీటెక్ గ్రాడ్యుయేషన్ లో ఒక సిస్టమ్ పట్టుకొని మనం ఫాలో అవుతామో మీకు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ దీనిలో అప్లై చేసుకోవాలి. ఇది పెద్ద డేట్స్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఉండదు, జస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సెప్టెంబర్ అనే నెల ఉంటుంది. ఆ నెలలో జరిగిన సంఘటన మొత్తం 1940 రాసుకుంటే ఈజీగా అయిపోతుంది క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గణపతి దేవ? ఇది కాకతీయుల సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవుని యొక్క ప్రైమ్ మినిస్టర్ పిఎం ఉన్నప్పుడు ఈయన చక్రవర్తి కిందగా ఉంటే ఈయన కింద ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవాడు. వీళ్ళు సామంత రాజ్యాలను ఫాలో చేశారు. వీళ్ళు అప్పుడులోని రేచర్ల రుద్ర, రేచర్ల ప్రసాదిత్య, మాల్యాద్రి, హేమాద్రి రెడ్డి పై వాళ్ళు ఎవరు కాదు అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ గణపతి దేవుని తర్వాత వచ్చిన రుద్రమదేవికి, రుద్రమదేవి తర్వాత వచ్చినటువంటి రెండవ ప్రతాపతుడికి, వీళ్ళ కంటే ముందు ఉన్నటువంటి మహాదేవుడికి, రుద్రదేవుడికి వీళ్ళ ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు నమ్మకస్తులు లోకల్లో. అలా ఉన్న వాళ్ళు గణపతి దేవుడికి మాత్రము ఈయన మాల్యాద్రి, హేమాద్రి రెడ్డి అని ఆయన గణపతి దేవుడికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అప్పట్లోనే ఆన్సర్ ఇవ్వండి. ఇది కాకతీయులో క్వశ్చన్ వచ్చినట్టే గణపతి దేవుడి మీద నుంచి కానీ రుద్రమదేవి నుంచి కానీ క్వశ్చన్ ఉంటాయి మాక్సిమం. ఎందుకంటే ఎక్కువ కాలం పరిపాలించింది ఈయన, నియర్ 60 నుంచి 65 years పరిపాలించాడు. ఆయన తర్వాత కుమారులు పరిపాలించింది. ఆ ఇద్దరి మీద క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ మల్యాద్రి, హేమాద్రి రెడ్డి వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గణపతి దేవ. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు దానికి సంబంధించి.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ రోట్ ది బుక్ సింహాసన ద్వా త్రింశిఖ? ఇది యాక్చువల్ గా కళల గురించి ఉంటుంది ఈ బుక్. ద్వాసంశిఖ సింహాసన లేదా సింహాసన ద్వాసంశిఖ, ద్వా త్రింశిఖ సింహాసన లేదా సింహాసన ద్వాసింశిఖ. ఎలా వచ్చింది? ఈయన కోరాబి అనే ప్రాంతం అంటే మెహబాద్ దగ్గర ఉంటుంది. ఈ గోపరాజు అని ఆయన అప్పటి కాలంలో పగటి కళ గురించి ఇచ్చాడు. ఒకసారి ఎగ్జామ్ లో కొరవి గోపరాజు రాసిన ద్వాదంశిక సింహాసన దేని మీద దాని యొక్క తీవ్ర సారాంశాన్ని కోడికరించినట్టు మిగతాలో అది కళ పైన ఇస్తారు. ఇప్పుడు కొరవి గోపరాజు ఇక్కడ ఆయన ఏ యొక్క విలేజ్ చెందిన వాడు, వేలు గల్లా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఇలా తెలంగాణ సొసైటీ మీద బుక్ రాశారు. ఆ సొసైటీలోనే ఈ దానికి సంబంధించినటువంటి ద్వాదంశిక సింహాసన అనే కొరవి గోపరాజు గారు రాసినటువంటి బుక్. గతంలో ఎగ్జామ్ లో కూడా దాన్ని తీర్చిపడిగాడు. ఇలా మనకి ప్రాచీన తెలంగాణ చరిత్రలో మధ్య తెలంగాణ చరిత్రలోని ఈ రైటర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క రచన రాసుకొని రైటర్ ఏ యొక్క అంశం మీద రాసిన దాన్ని తీసుకుంటే క్వశ్చన్ వస్తుంది ఈజీగా. నెక్స్ట్ 4 పోతుంది. ది ఇన్స్క్రిప్షన్ యూజ్డ్ బై గణపతి దేవ విచ్ గేవ్ అష్యూరెన్స్ టు ఫారిన్ ట్రేడర్స్ వాజ్ ఇట్? భారతదేశంలోని కాకతీయ సామ్రాజ్యం ఇలా ఉన్నప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యానికి అప్పుడు మన ఆంధ్ర ప్రాంతం కూడా ప్రకాశం జిల్లా యాక్చువల్ గా ఈ వరంగల్ కేంద్రంగా ఏకశిలా నగరం నుంచి వరంగల్ని ఓరుగల్ అనేవాళ్ళు, ఓరుగల్ని ఏకశిలా నగరం అనేవాళ్ళు. ఈ ఏకశిలా నగరం నుంచి దక్షిణ భారతదేశంలోని దాదాపుగా మదురై వరకు పరిపాలించారు వీళ్ళు. నియర్ మదురై వరకు, తమిళనాడు మదురై వరకు కాకతీయులు పరిపాలించారు. ఆ సమయంలో నెల్లూరు, ప్రకాశం, ఆ కడప ఆ ప్రాంతంలో ఎక్కువ చెరువులు నిర్మించారు. ఆ చెరువులు నిర్మించి వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడినప్పుడు ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకు ట్రేడ్ చేయడానికి మన ఇతర దేశాల నుంచి అంటే ఆఫ్రికా మరియు ఐరోపా నుంచి ఎక్కువ ఇతర దేశస్తులు వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. ఆ వ్యాపారం చేయడానికి మన బంగాళాఖాతం నుంచి కాకతీయ సామ్రాజ్యంలో కట్టడ కావడానికి అప్పుడులోని ఏ వాడరేం ఎక్కువగా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. ఆ వాణిజ్యం అప్పుడులోని ప్రకాశం జిల్లాలో ఉంటుంది మోటుపల్లి వాడరేం. ఇది ప్రజెంట్ ఇది బాపట్ల జిల్లాకు పోయింది, కొన్ని అక్కడ జిల్లా మార్చారు. ఇది మోటుపల్లి ఇన్స్టిట్యూషన్ అప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు జిల్లాకు మార్చారు అక్కడ ఇది ఆంధ్ర ప్రాంతంలో. ఓకే, మొత్తం మీద గణపతి దేవుడి యొక్క సంబంధించినటువంటి ఏదైనా విదేశీ ఎగుమతులు దిగుమతులు సంబంధించి ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఈ విషయాలు మొత్తం మోటుపల్లి పోర్టు వాటర్లోని దానికి సంబంధించిన మర్చెంట్స్ కి ఏ విధంగా అభివరించాడు. మోటుపల్లి అభయ శాసనం అంటుంది. ఇది గణపతి దేవుడి కాలంలోనే తీసుకొచ్చినటువంటి విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటిది అంటే మోటుపల్లి అభయ శాసనం అంటారు. నెక్స్ట్ 5వ క్వశ్చన్, which of the following is associated with the prohibition of freedom of speech? ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ మరియు పత్రికలు రాసేటువంటి స్వేచ్ఛ, పత్రికలు నడపడం కానీ వాటి చదవడం కానీ ఆ పత్రిక గురించి మాట్లాడుకోవడం కానీ. ఈ మొత్తం హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ స్టేట్ అంటాం ప్రజెంట్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గతంలోని ఆంధ్రప్రదేశ్ లో భాగం ఉండేది. ఈ ఆంధ్రప్రదేశ్ లో భాగం కంటే ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉండేది. ముందు హైదరాబాద్ స్టేట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్ పోయి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంతం అయింది. ఆ తెలంగాణ ప్రాంతము ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ టీఎస్ నుంచి టీజీగా స్టేట్ గా 2014 జూన్ 2వ తారీఖున ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇది అంతకు ముందేమో 1956 నుంచి 2014 వరకు ఈ తెలంగాణ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ ఇది యాక్చువల్ గా హైదరాబాద్ ఒక రాజ్యంగా ఉండేది. హైదరాబాద్ రాజ్యం పోయి హైదరాబాద్ రాష్ట్రం అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1947 ఇది యాక్చువల్ 1947 వచ్చినప్పుడు ఇది ఒక రాజ్యంగా ఉండేది. తర్వాత స్టేట్ అయింది. ఆ స్టేట్ అయినప్పుడు ఇక్కడ ఈ స్టేట్ కి గురుకుల రామకృష్ణరావు గారు పనిచేశారు. ఇప్పుడు ఒక రాజ్యము, రాష్ట్రంలో ప్రాంతం ఇది. అలా దీని యొక్క సిచ్యువేషన్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. రాజ్యం పోయింది, రాష్ట్రం అయింది, ప్రాంతం అయింది. మళ్ళీ 2014లో ఒక రాష్ట్రంగా మారిపోయింది. 29వ రాష్ట్రము. ప్రజెంట్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి సంఖ్యలో, కానీ 29వ రాష్ట్రం మాత్రం భారత పార్లమెంట్ లోని అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకే, ఈ హైదరాబాద్ స్టేట్ సంబంధించి వీటిని నిషేధించారు. పత్రికల పైన మాట్లాడుకోవడం, పత్రికల గురించి చదవడం, పత్రికలు ముద్రించడం అనేది అప్పుడు నిషేధంగా ఉండేది. ఆ నిషేధానికి సంబంధించినటువంటి ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ఏంటంటే గస్తీ నిషాన్ 53 GN 53 గస్తీ నిషాన్ 53 అనేది నిజాం స్టేట్ లేదా హైదరాబాద్ స్టేట్ లోని ప్రెస్ ఫ్రీడమ్ ని నిషేధించి ప్రొహిబిషన్ చేసింది. ఇలా ఇచ్చిన 1891 ది నిజాం గవర్నమెంట్ గస్తీ నిషాన్ 53 53 మనం ఒకసారి దీన్ని మొత్తం రాసుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దీనికంటే ఉంది. ప్రెస్ సంబంధించిన పత్రికల విషయంలోని ఆ నిజానికి వ్యతిరేకంగా రాయడం కానీ వార్తలు, నిజానికి సంబంధించిన ఏ విషయం ఏదైనా అవి యాంటీగా మారుకోవడం కానీ నిషేధం అని చెప్పేది దాని అర్థం ఇది. నెక్స్ట్ 6th క్వశ్చన్, హూ బికేమ్ ఫేమస్ యాజ్ తెలంగాణ బాబాయ్? ఇది చాలా సార్లు అడిగాడు. ఈ తెలంగాణ బాబాయిగా తెలంగాణ సంబంధించిన విషయం ప్రతి దానిలోని మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1956 నవంబర్ 1 నుంచి 2014 జూన్ 2వ తారీఖు వరకు లోపల అంటే జూన్ 1 2 తారీఖు తెలంగాణ ఏర్పడింది. అటు జూన్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అందరిలోని తెలంగాణ ప్రాంతం నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రిగా చేసేటువంటి వాళ్ళు పివి నరసింహరావు గారు ఉంటారు. తర్వాత ఆయన పోయినాక తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న ఆయన జగన్ వెంకటరావు గారు ఉంటారు. అది సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి. ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి వస్తారు. ఇలా మర్రి చెన్నారెడ్డి గారికి సపోర్ట్ గా ఉండి ఆయన ప్రోత్సహించి ఆయన దగ్గర బంధువుగా ఉన్న ఆయన ఈ కొండా వెంకట రంగారెడ్డి గారు ఆంధ్ర మహాసభ నుంచి నిజామాబాద్ మహాసభ నుంచి కూడా చాలా యాక్టివ్ రోల్ చేసేవాళ్ళు. ఆయన పేరు ఏంటంటే కొండా వెంకట రంగారెడ్డి గారు. ఈయన పేరు మీదే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా ఏర్పడింది. వీళ్ళ సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ చేయడం ఎంపీగా కూడా ఉన్నారు. ఈయన తెలంగాణ బాబాయ్ మాట కేవీ రంగారెడ్డి గారు. ఈయన యొక్క బంధువే మర్రి చెన్నారెడ్డి గారు. కొండా వెంకట రంగారెడ్డి కేవీ రంగారెడ్డి ఉంటారు. ఈయన 1890 నుంచి 1870 వరకు ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్
అంటే 19 ఒప్పందంలో భాగంగా 1956 సంబంధించి వచ్చేటువంటి 19 ఒప్పందంలోని అంశాలు ఉంటే ఆ అంశాల్లోని ఒక అంశము ఏపీ ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక సీఎం ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక డిప్యూటీ సీఎం ఉండాలి, లేదంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక సీఎం ఉంటే ఇక్కడ నుంచి ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక డిప్యూటీ సీఎం ఉండాలి. అలా తీసుకొచ్చినటువంటి విధానంలో ఆంధ్ర ప్రాంతానికి సీఎం అయినప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఆ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుంచి ఆయన ఆటోబయోగ్రఫీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరు ఉంది, తెలంగాణ ఉద్యమం గురించి కూడా చాలా వ్యాఖ్యలు ఉంటాయి. మంచి యాక్టివ్ పర్సన్ కేవీ రాజరెడ్డి గారు తెలంగాణ పాట. నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1 లిస్ట్ 2 ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. లిస్ట్ 1 టీచర్ ఇది లిస్ట్ 1 సంబంధించి ఇలా తీసుకోవాలి. ఇది అది అటు నుంచి నెక్స్ట్ 2 ఇది 3 ఇది 4 అది 4 ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ విలాస కాపర్ అంటే విలాస తామ్ర శాసనము ఎవరు చేశారని మనం మ్యాచ్ తీసుకోవాలి. పోలవరం శాసనం, కలువ చెరువు శాసనం, ఇది పెట్టపాడి శాసనం. ఈ శాసనాలు ఎవరు అది వేయించాలని రాశారు అనేది దీని అర్థం. ఇది విలాస తామ్ర శాసనం, విలాస కంచు శాసనం, ఇది ప్రోలయ నాయక. నెక్స్ట్ దళితులుగా ఉంది ఇది ఏబిసి, ఇదేమో 1 2 3 వీటిని మ్యాచ్ చేయాలి. వీటిని మ్యాచ్ చేసే క్రమంలోనే ఎవరు ఎలా మ్యాచ్ చేయాలనేది మనకు కావాలి. ఇప్పుడు ఆన్సర్ చెప్పట్టు ఇది ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా నెక్స్ట్ చూద్దాం మ్యాచ్ చేయడానికి. పోలవరం శాసనం కాపయ నాయక, ఇది కలువ చెరువు శాసనం అని తల్లి, పెట్టపాడి శాసనం చోడ బట్టి రాజు, బట్టి రాజు. ఇలా భారతదేశంలోని ఏకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో అప్పుడు శాసనాలు ఏకి విలాస తామ్ర శాసనం ప్రోలయ నాయక అతని కాలం వచ్చింది. నెక్స్ట్ బికి సంబంధించి పోలవరం కాపయ నాయక, వీళ్ళిద్దరూ ఒకే వంశస్థులు. నెక్స్ట్ సి కలువ చెరువు శాసనం అనతల్లి, ఈమె కూడా యాక్చువల్ గా ముస్లిం నాయకులకు సంబంధించిన ముగ్గురు కూడా. నెక్స్ట్ పెట్టపాడి శాసనం చోడ భక్తి రాజు అనే వీళ్ళు నలుగురికి 4 మ్యాచ్ ఇచ్చాడు. వీటేమో శాసనాలు అటు వారి కాలము. దీన్ని బట్టి మనం ఆ ముస్లిం రాజుల గురించి తీసుకుంటే అక్కడ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. దీని ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చాడు. ఓకే వాట్ ఈస్ వాట్ అనేది యాక్చువల్గా ముస్లిం రాజు తీసుకుంటే ఆ మొత్తం ముస్లిం ఫ్యామిలీ హిస్టరీ సంబంధించి వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ యుద్ధం చేశారు, అనతల్లి ఎవరు అనేది మొత్తం ప్రోలయ నాయక్ ఎవరు, కాపయ నాయక్ ఎవరు, నెక్స్ట్ భక్తి వీళ్ళెవరు మొత్తం దీనికి సంబంధించి. ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్న స్టేట్మెంట్ ఏది వ్యాఖ్య లేదంటే ఆ వర్డ్ లైన్. బయారం చెరువు శాసనం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఈ తాకతీయుల గురించి, ముస్లిం రాజుల గురించి, నెక్స్ట్ దేవరపల్లి రాజుల గురించి, వేములవాడ రాజుల గురించి మొత్తం 10 క్లాసులు కట్టి చదువుకుంటే ఒక 10 బిట్లు కవర్ చేయొచ్చు ఈజీగా. దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి. ఎక్కడ క్వశ్చన్ వస్తుంది రాజులు వచ్చారు కొట్టారు అని కాకుండా ఎక్కువగా సాహిత్యం మీద, కల్చర్ మీద, సంస్కృతి మీద క్వశ్చన్ అడుగుతుంది. ఓకే ఇది బయారం చెరువు శాసనం మైలాంబ ఆమె కాలంలో వేషాలు లేదా ఆమె తయారు చేసి చేపించింది ఆ కాలంలో అన్నట్టుగా అది కరెక్టా కాదంటాడు. నెక్స్ట్ హనుకొండ శాసనం రుద్రమ. నెక్స్ట్ మోటుపల్లి శాసనం గణపతి. ఇది క్వశ్చన్ మనం ఆల్రెడీ 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ చదువుకోవాలి. ఇప్పుడు దీనిలో కరెక్ట్గా ఆలోచిస్తే ఒక దాన్ని పట్టుకొని ఈజీగా ఇది రైట్ కాబట్టి ఇది రైట్ అయింది. నెక్స్ట్ మీరు చూసుకుంటే హనుకొండ రుద్రదేవుడు రుద్రమ అనొచ్చు, లేదా మొదటి రుద్రదేవుడు అప్పుడు రుద్రదేవుడు సంబంధించి అంటే గణపతి దేవుడికి కంటే మహాదేవుడి కంటే ముందు ఉన్నాడు. నెక్స్ట్ బయ్యారం చెరువు శాసనం మైలాంబ. వీళ్ళు కూడా ఈ కాకతీయ సంబంధించిన విషయంలోని ఒక వంశవృక్షాన్ని తీసుకొస్తారు. ఈ ఆన్సర్ చెప్పినట్టు మొత్తం 3 కరెక్ట్ గా మ్యాచ్ చేయండి అంటున్నారు. ఇది బయ్యారం స్టోన్ శాసనం మైలాంబ తీసుకొస్తారు. నెక్స్ట్ బయ్యారం ఇది ఇక్కడ చూసుకుంటే వాటి నెక్స్ట్ హనుకొండ శాసనం రుద్రమ. నెక్స్ట్ మోటుపల్లి శాసనం గణపతి. ప్రకాశ్ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ అయిపోయింది మనం చూసుకున్నట్టు. కొన్ని క్వశ్చన్లు 1-2 క్వశ్చన్ మనం తొందరపడకుండా నీట్ చేసుకుంటే ఈజీ క్వశ్చన్ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నది తీసుకోవాలి. కరెక్ట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. నానాగట్టి శాసనం సంబంధించినటువంటిది ఎవరు ఏ కాలం, ఇది శాతకర్ణి 1 కాలంలో నానాగట్టి శాసనం ఒకేనా కాదంటాడు స్టేట్మెంట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ నాసిక్ శాసనం ఈ విక్టరీస్ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి సంబంధించిన విషయాలు ఉన్నాయి దాంట్లో అని ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ల్యాండ్ గ్రాంట్స్ ఫస్ట్ ఇక్ష్వాకు స్టార్ట్ చేశారు అంటాడు. భూములు పంచడం అనేది ఎవరు స్టార్ట్ చేశారు ముందు. నాసిక్ శాసనం ఎవరు విషయాల గురించి ఉన్నాయి, నానాగట్టి శాసనం ఎవరు సంబంధించి ఎవరి గురించి చెప్పింది అనేది ఈ 3 యాక్టరీ. నానాగట్టి శాసనం శాతకర్ణి మొదటి శాతకర్ణి గురించే ఉంటుంది, ఆయన గురించి చెప్పారు. నాసిక్ శాసనము గణపతి అని గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి చెప్పుకుంటారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసిన వాళ్ళు శాతవాహనులు. ఇది ఇక్ష్వాకు తీసేస్తే మనకి బోత్ 1 or 2 రైట్ గా ఉంటే ఇక్కడ తీసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ నాగానిక అనే ఆమె ఇలా వేశారు అంటే నానాగట్టి నాగానిక సింపుల్ గా నానాక అది చూడండి దానిలో ఆన్సర్ ఉంటుంది తీసుకోవాలి కంగారు పడకుండా. నెక్స్ట్ శాతకర్ణి 1వ శాతకర్ణి సంబంధించి అప్పుడుని 1వ శాతకర్ణికి గౌతమి పుత్ర శాతకర్ణికి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమో కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి నాగానిక కూడా రిలేషన్ ఉంది, 3 రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ శాతవాహనుల లెసన్ మీదే అడిగాడు. యాక్చువల్లీ శాతవాహనుల లెసన్ లోనే ఇది కల్చర్ సంబంధించిన అంశాలు ఇవి కొంచెం తెలివి చదువుకుంటే వచ్చేది ఈజీగా. ఓకే కరెక్ట్ క్లాస్ లో 50 ఉంటే తీసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ 10th క్వశ్చన్, ఇది కూడా సేమ్ 3 కానీ 2 కానీ 4 కానీ అట్లా వ్యాఖ్యలు రైట్ కాదంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఆర్ ట్రూ. నెక్స్ట్ ఇది పోలరాజు 2 అని ఆయన పద్మాక్షి ఆలయాన్ని కట్టాడు. నెక్స్ట్ తర్వాత ఊరుగల్లు అనే ప్రాంతాన్ని అంటే ఒక నగరాన్ని నిర్మించడం స్టార్ట్ చేసింది రుద్రదేవ అని అంటాడు ఒక వ్యాఖ్యలు. రుద్రదేవ రాసేటువంటిది నీతి సారం సంస్కృతంలో అని అంటాడు. ఈ వ్యాఖ్యల ప్రకారం మనం ఫాలో కావాలి. ఇక పోలరాజు 2 అని ఆయన ఇప్పుడు ఆన్సర్లోనే ఓన్లీ 1 ఓన్లీ 2 ఓన్లీ 3 ఆల్ 1 2 3 అనేవి కలిగి ముందు క్వశ్చన్ పట్టుకోవాలి. ట్రూ దానిలో వ్యాఖ్యలు 1 2 3 ఉంటాయి. ఆ వ్యాఖ్యలు మనం 1 2 3 పట్టుకోవాలి జాగ్రత్తగా. రుద్రదేవుడు రాసింది నీతి సారమే సంస్కృతం. అప్పుడు రాజుల భాష సంస్కృతము, అధికార భాష సంస్కృతం ఉండేది. ప్రజల భాష తెలుగు కానీ ఇంకా మిగతా స్థానిక భాష ఉండేది, మాండలికాలు వేరుండి.
నెక్స్ట్ ఓరుగల్లుని నిర్మాణం స్టార్ట్ చేసింది రుద్రదేవుడు స్టార్ట్ చేస్తాం. అంతకుముందు వీళ్ళు ఓరుగల్ నుంచి ఉండేవాళ్ళు కాదు. యాక్చువల్లీ వీళ్ళు మహాబాద్లో కొన్ని ప్రాంతం నుంచి వెళ్ళారు. అంతకుముందు లాల్కొండ ఆ ప్రాంతంలో ఉండేవారు. నెక్స్ట్ ఈ పోలరాజు టు అని ఆయన పద్మాక్షి టెంపుల్ని నిర్మించాడనేది ఇక్కడ అర్థం. ఇది ఇలా 1వది రైటే, 2వది రైటే, 3వది రైటే. ఇది మొత్తం కాకతీయుల మీద దాదాపు ఇప్పుడు మనం రాసుకున్న వాటిలోని ఆ కలిసిన మీద క్వశ్చన్ ఎక్కువ వచ్చినాయి. ఒక ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాల నుంచి పూర్తిగా విడిపోయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వచ్చినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లోని రవాణా శాఖలోని మన బస్సు భవన్ సంబంధించిన నోటిఫికేషన్ వల్ల వచ్చినటువంటి క్వశ్చన్ ఇవి గతంలోని ప్రీవియస్ క్వశ్చన్ ఇవి అధికార వెబ్సైట్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్లు చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఆ జాగ్రత్త చూసుకుంటే మీకు ఈజీ కొట్టేయచ్చు, జాబ్ని ఈజీ క్రాక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఆర్ ఆన్లైన్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ బీటెక్ అయినా, బీఎస్సీ అయినా, లేదంటే ఇంకా ఏరియా స్పెషల్ కోర్స్ అయినా, డిప్లొమా కోర్స్ అయినా మొత్తానికి సమగ్రమైన అంశాలని పూర్తిగా మీకు లోకల్ లాంగ్వేజ్ గురించి క్రమం ఉంటుంది. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ విషయానికి మీరు రాబోయేటువంటి రిక్రూట్మెంట్ లోని పూర్తి స్థాయిలో ఒక ఆఫీసర్గా పంపించడానికి ఈ 30 మార్కులు ఎక్కువగా దోహదపడతాయని నేను చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.